ప్రపంచంలో ఆర్థికంగా ఖనిజ సంపద దృష్ట్యా, వ్యవసాయ అభివృద్ధి దృష్ట్యా ఉన్నతంగా ఉండేటువంటి దేశం భారతదేశం. ఈ భారతదేశం మీద యూరోపియన్స్, బ్రిటిష్ వాళ్ళు దాడులు చేసి దేశంలో ఉండేటువంటి ఖనిజ సంపదను, ఈ దేశంలో ఉండేటువంటి మానవ వనరులను తరలించుకొని పోవడం అనేటువంటి జరిగింది. ఫలితంగానే ఈ దేశంలో సామాజిక ఆర్థిక సంక్షోభం అనేటువంటి ఏర్పడి చిన్న భిన్నంగా భారతదేశం యొక్క సంస్కృతి అనేటువంటిది చాలా ఏళ్ళు, చాలా సంవత్సరాలుగా ఈ దేశం అనేటువంటిది చీకటి రోజుల్లో ఉండడం అనేటువంటి జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మహమ్మదీయులు కూడా ఆర్థిక విధానాలు కానీ, సామాజిక సంస్కృతి మీద దాడి చేయడమే కానీ, ఆర్థిక విధానాలు సమానత్వాన్ని సాధించుకునేటువంటివి విధానాలు కానీ ఏ ఒక్క సిద్ధాంతానికి విలువ లేకుండా వారు ఈ దేశం మీద ముస్లిం రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం మరియు ముస్లిం మతాన్ని స్థాపించడం కోసమే కొన్ని ఏళ్ళు, కొన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని సాంస్కృతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా జీవం లేకుండా చీకటి రోజుల్లో ఈ దేశాన్ని ఉంచడం అనేటువంటి జరిగింది. వారిపైన దండయాత్రకు వచ్చినటువంటి చాలామంది యూరోపియన్, బ్రిటిష్ వారు కూడా వారిని ఈ దేశం నుంచి పారదోలి ఈ దేశంలో మరి మంచి తీసుకురావాలి, ఈ దేశాన్ని మేము పరిపాలించాలి, ఈ దేశంలో ఉండేటువంటి ఆర్థిక ఖనిజ సంపదను దోచుకోవాలనేటువంటి ఉద్దేశం చేత మరి యూరోపియన్స్, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం మీద దాడి చేసి బ్రిటిష్ వారి పెత్తనం చేత ఈ దేశం అనేటువంటిది విచ్ఛిన్నం కావడం అనేటువంటిది జరిగింది. వారు ఈ దేశాన్ని చాలా మానవ వనరులను దోపిడీ చేయడమే కాకుండా ఆర్థికంగా కూడా ఈ దేశాన్ని అభివృద్ధి చెందకుండా ఈ దేశంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఖనిజాలు ఏవైతే ఉంటున్నో వాటన్నిటినీ కూడా దోచుకొని ఈ దేశం లోపల అభివృద్ధి లేకుండా, ఈ దేశం లోపల విద్యా వ్యవస్థ అనేటువంటి సరిగా లేకుండా, వైద్య వసతులు సరిగా లేకుండా చాలా దుర్లభమైన నీచమైన పరిపాలన చేస్తూ ఈ దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి జరిగింది. వారు ఏ విధంగా పరిపాలించగలిగినారు అని అంటే, ఈ దేశంలో ధనవంతులుగా, ఈ దేశంలో అగ్రవర్ణాలుగా చెప్పుకునేటువంటి కొంతమంది బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉండడం అనేటువంటి జరిగింది. ఎందుకనంటే వారికి రాజకీయ హక్కులు కానీ, వారికి విద్యా హక్కులు కానీ, వారికి ఆర్థిక సౌలభ్యం కోసం బ్యాంకు రుణాలు కానీ, ఇతరత్ర వసతులన్నీ కూడా బ్రిటిష్ వారు వారికి అనుకూలంగా ఉండటం ఫలితంగానే బ్రిటిష్ వారు ఈ దేశం లోపల కొన్ని ఏళ్ళు తమ యొక్క ఆర్థిక విధానాలను క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి మిషనరీ స్కూల్స్ ద్వారా విద్యా విధానం అనేటువంటిది ఈ దేశం లోపల ప్రవేశపెట్టి ఈ దేశ సంస్కృతిని చిన్నాభిన్నం చేసినటువంటి మాట వాస్తవము. మరి వారి సహకారం చేతనే ఈ దేశం లోపల భారత కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉండేటువంటి అగ్ర కులస్తులు, ఆర్థికంగా బలంగా ఉండేటువంటి వారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. వారి ఆధ్వర్యం లోపల బ్రిటిష్ వారి యొక్క పాలసీలను, బ్రిటిష్ వారి యొక్క సామాజిక ఆర్థిక సిద్ధాంతాలను, మార్కెట్ విధానాలను ఈ దేశం లోపల అమలు చేయడం అనేటువంటిది జరిగింది. అది ఈ దేశానికి ఒక చెడు తీసుకొచ్చింది. ఈ దేశం అనేటువంటిది అభివృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు స్వప్రయోజనం కోసం, వారి అభివృద్ధి కోసం ఈ దేశం లోపల ఉండేటువంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేయడం కోసం, ఆర్థిక వనరులను దోపిడీ చేయడం కోసం బ్రిటిష్ వారికి సహకరించినటువంటి మాట వాస్తవము. అయితే ఇక్కడ ఉండేటువంటి కొంతమంది మేధావులు, బలమైనటువంటి ఆర్థికంగా ఉన్నత కుటుంబాల్లో జన్మించినటువంటి కొంతమంది మంచి ఆలోచన విధానం చేత వారు కూడా ఇతర దేశాల యూరోపియన్ కంట్రీస్కి పోయి అక్కడ ఉన్నతమైనటువంటి చదువులు చదివి, ఉన్నతమైన ఉద్యోగాలు చేసి తిరిగి భారతదేశానికి వచ్చి అక్కడ జరిగినటువంటి అభివృద్ధిని చూసి అక్కడ వాళ్ళు అమలు చేసినటువంటి పాలసీలను, సిద్ధాంతాలను ఈ భారతదేశంలో కూడా అమలు చేయాలనే ఉద్దేశం చేత
వారి మదిలోకి వచ్చినటువంటి ఒక ఆలోచనే సోషలిజం. దాని భావజాలం చేత కొంతమంది ఆసక్తిగా, కొంతమంది సోషలిజానికి అనుకూలంగా సోషలిజం వైపు మొగ్గు చూపటం వల్ల ఈ దేశం లోపల ఒక అభివృద్ధికి ఒక నాంది పడినటువంటి మాట వాస్తవము. అలాంటి ఆలోచన చేసినటువంటి ఆలోచన పరుల్లో జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, మధులిమాయే, కర్పూరి ఠాకర్ అనేటువంటి సోషలిస్టులు. వీరు ఇతర దేశాల్లో యూరోపియన్ కంట్రీస్లో చదివినప్పటికీ, ఉన్నతమైనటువంటి చదువులు చదివినప్పటికీ ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక విధానాలకు ముగ్ధులై ఈ దేశంలో కూడా అలాంటి పారిశ్రామిక, వ్యవసాయ, సామాజిక అభివృద్ధి అనేటువంటి జరగాలనేటువంటి లక్ష్యం చేతనే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం, ఈ దేశంలో బ్రిటిష్ వారిని వ్యతిరేకించడం అనేటువంటి జరిగింది. ఫలితంగానే ఈ దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర పోరాటంలో సోషలిస్టులు కూడా భాగస్వామ్యమై గాంధీ నేతృత్వం లోపల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగేటువంటి స్వాతంత్ర పోరాటం లోపల వీరు భాగస్వామ్యం కావడం అనేటువంటి జరిగింది. వీరి వల్ల దేశానికి స్వాతంత్ర ఉద్యమం అనేటువంటి ఉధృతంగా జరిగి గాంధీజీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు శాసనోల్లంఘన ఉద్యమం అని, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి ఉద్యమాలు బ్రిటిష్ వారికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకుపోయి సోషలిజం భావజాలంతో పాటు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసేటువంటి అభివృద్ధి నియమాలు చెప్పడం వల్ల ఈ దేశం లోపల స్వాతంత్ర పోరాటం అనేటువంటి ఉధృతంగా జరిగి 1947లో ఈ దేశానికి స్వాతంత్రం అనేటువంటి రావడం జరిగింది. స్వాతంత్రానికి ముందే వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం, కాంగ్రెస్ పార్టీ కేవలం బ్రిటిష్ వాళ్ళ యొక్క సిద్ధాంతాల నియమాలను అమలు చేయడం వల్ల వారి సిద్ధాంతాలను వ్యతిరేకించి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని 1934లో ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఆ పార్టీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో సోషలిస్టు పార్టీగా అవతరణ చెందడం అనేటువంటి జరిగింది. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ 1934లో ఏర్పడడం అనేటువంటిది జరిగింది. అయితే జేబీ కృపాలాని, కేఎంపీపీ, ఇతరత్ర సోషలిస్టులు అందరూ కలిసి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954లో ప్రజా సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం. ప్రజా సోషలిస్ట్ పార్టీ విధానాలన్నీ కూడా సోషలిస్టు భావజాలానికి, రష్యా యూరోప్ కంట్రీకి సంబంధించినటువంటి సోషలిస్ట్ ఐడియాలజీ చేత వారు ఒక పార్టీని ఏర్పాటు చేసి ప్రజాక్షేత్రంలో పోవడం జరిగింది. కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క విజయ విహారం చేత వీళ్ళు చచ్చువాడిపోయి అధికారంలోకి రాలేకపోయారు. మొట్టమొదటిసారి దేశానికి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ కూడా సోషలిస్టు సిద్ధాంతాన్ని మాట్లాడడం, సోషలిస్టు భావాలను మాట్లాడడం, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడడం వల్ల ప్రజా సోషలిస్టు పార్టీకి అధికారం అనేటువంటిది అందలేదు. నెహ్రూ అవలంబించినటువంటి పంచవర్ష ప్రణాళికలు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక విధానాలు అనేటువంటివి కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకునేటువంటి సోషలిజం భావజాలంగా ఉంది. అంటే ఈ దేశంలో కూడా సోషలిజం ద్వారానే అభివృద్ధి అనేటువంటిది పంచవర్ష ప్రణాళికల ద్వారా ప్రారంభమైనటువంటి మాట వాస్తవము. అయితే కొన్ని సంవత్సరాలుగా 1970 వరకు కూడా నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ఆమె కూడా అధికారంలోకి వచ్చి ఈ దేశాన్ని తన ఇష్టానుసారంగా బ్రిటిష్ వారి కనుసన్నాల్లో వారి యొక్క ఆర్థిక విధానాలనే అమలు చేసిండ్రు. కానీ ఈ దేశంలో సోషలిజం పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేటువంటి జరగలేదు. అభివృద్ధి అనేటువంటిది పూర్తి స్థాయిగా సోషలిజం ఆధారంగా జరగలేదు. దానివల్లనే ఈ దేశంలో ఉన్నటువంటి సోషలిస్టులు జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, మధులిమాయే, తర్వాత కర్పూరి ఠాకర్ వీరందరూ కూడా సామాజికంగా, ఆర్థికంగా సమానత్వం కోసం ఈ దేశంలో పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థను వ్యతిరేకించడం, కుల నిర్మూలన జరగాలి, సాంస్కృతిక సామాజిక పునర్నిర్మాణం అనేటువంటి జరగాలని చెప్పేసి ఈ దేశం లోపల సామాజిక ఉద్యమాలు చేయడమే కాకుండా సోషలిజం గురించి మాట్లాడడం అనేటువంటి జరిగింది. ఫలితంగానే ఎన్నికల అవకతవకలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఇందిరాగాంధీని ఎండగట్టి సుప్రీంకోర్టు ద్వారా ఆమె పదవిని పోగొట్టడం అనేటువంటిది జరిగింది. దానిలో ముఖ్య పాత్ర జయప్రకాష్ నారాయణ గారు. జేపీ చేసినటువంటి ప్రయత్నాల వల్ల ప్రభుత్వాన్ని కోల్పోవడం అనేటువంటి జరిగింది.
ఆమె పదవిని అధికారాన్ని కాపాడడం కోసం 1972 1977 వరకు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక అసమానతలను, విచ్చితిని, సంక్షోభాన్ని కాపాడడం కోసం ఆమె ఈ దేశం లోపల 1975లో ఒక ఎమర్జెన్సీని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఆ ఎమర్జెన్సీలో ఈ దేశంలో ఉన్నటువంటి సోషలిస్టులను నిర్దాక్షిణ్యంగా వారి మీద దౌర్జన్యం చేయడం, వారిని హౌస్ అరెస్ట్ చేయడం, వారిని సంవత్సరాలుగా జైల్లో ఉంచడం, వారికి ఎలాంటి ఆర్థిక, సామాజిక మరి సహాయ సహకారాలు లేకుండా సోషలిస్టులను కట్టి పడేసినటువంటి నియంతృత్వ ధోరణి ఇందిరాగాంధీ. మరి ఆమె నేతృత్వంలో ఎప్పుడైతే ఒక నియంత బయటకు వచ్చి తన యొక్క పదవిని, అధికారాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తుంటారో అప్పుడే ఆ నియంతకు వ్యతిరేకంగా విప్లవాలు అనేటువంటి, ఉద్యమాలు అనేటువంటి పుట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఏకమై, సోషలిస్ట్ భావజాలం ఉన్నటువంటి పార్టీలు అన్నీ ఏకమై ఈ దేశం లోపల ఒక గుంపుగా తయారయ్యి ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీ జనతా పార్టీ. మొరార్జీ దేశాయ్ నాయకత్వం లోపల మొట్టమొదటిసారిగా మరి 1977లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ జనతా పార్టీ. ఆ పార్టీని స్థాపించింది జయప్రకాష్ నారాయణ, డాక్టర్ జయప్రకాష్ నారాయణ. డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యం లోపలనే మరి సోషలిస్టులు మొట్టమొదటిసారిగా ఒక గుంపుగా తయారయ్యి అందరూ మరి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాళ్ళు, తర్వాత ఇతర సామాజికంగా స్పృహ కలిగినటువంటి వారందరూ కూడా ఈ దేశంలో మరి జనసంఘ్ ఆధ్వర్యం లోపల అందరూ కలిసి మరి జనతా పార్టీని 1970లో ఏర్పాటు చేస్తే ఎమ్మడే ఈ దేశం లోపల మరి మొరార్జీ దేశాయ్ నేతృత్వం లోపల పార్టీ అధికారంలోకి రావడం, ఈ దేశాన్ని పరిపాలించడం అనేటువంటి జరిగింది. దానికి ముఖ్య కారకులే ప్రముఖమైనటువంటి సోషలిస్టు జయప్రకాష్ నారాయణ. వారు రావడం వల్లనే ఈ దేశం లోపల బడుగు బలహీన వర్గాలకు, అణగారినటువంటి వర్గాలకు రాజకీయ రిజర్వేషన్, సామాజికంగా వారికి సమానత్వం కోసం, ఆర్థిక సమానత్వం కోసం ప్రయత్నం చేసి మరి కొన్ని పాలసీలను ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి జరిగింది. అందులో భాగంగానే రిజర్వేషన్ వ్యవస్థ. మరి వాళ్ళు మొట్టమొదటిసారి ఈ దేశంలో సోషలిస్ట్ సిద్ధాంతాలను, నియమాలను, లక్షణాలను, పాలసీలను ఇంప్లిమెంట్ చేశారు. అసలు సోషలిస్ట్ అని అంటే, సోషలిస్ట్ సిద్ధాంతం అంటే మరేదో కాదు. సోషలిజం అనేటువంటిది ప్రజల అవసరాల కోసం ఉపయోగించేటువంటి వస్తువులను తయారు చేయడమే ముఖ్యమైన సోషలిస్టు భావజాలం. ప్రజల అవసరాలకు ప్రభుత్వము సహాయ సహకారాలు చేయని ఎడల ప్రజలే ఆ వస్తువులను, ఆ అవసరాలను తీర్చుకునేటువంటి విధానమే సోషలిజం. కాబట్టి ముఖ్యమైనటువంటి నాయకుడైన జయప్రకాష్ నారాయణ కూడా సోషలిజం అంటే మరోటి కాదు. సోషలిజం అనేటువంటిది సామాజికంగా పునర్నిర్మాణం చేసేటువంటి ఒక యంత్రాంగం, ఒక వ్యవస్థ అని చెప్పేసి సోషలిజాన్ని నిర్వచించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ సోషలిజంలో సామాజిక, ఆర్థిక సమానత్వం అనేటువంటిది వస్తుంది. ఆర్థిక వనరులు అనేటువంటి అందరికీ సమానంగా పంచడం అనేటువంటిది జరుగుతుంది. బీద, బడుగు, అణగారినటువంటి వర్గాల యొక్క ఆర్థిక వెనుకబాటును పూడ్చడం, వారి అభివృద్ధికి పాటుపడేటువంటి సిద్ధాంతమే సోషలిజం తప్ప మరోటి కాదు. కాబట్టే మహాత్మా గాంధీ సోషలిజం గురించి ఒక మాట అన్నాడు. ఒక సమాజంగా సమాజ సభ్యులు సమానంగా ఉంటారు, తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఉన్నతంగా కాదు అని చెప్పేసి సోషలిజం గురించి మాట్లాడడం జరిగింది. అంటే సోషలిజం అనేటువంటిది స్వేచ్ఛ, సమానత్వాన్ని, సోదరభావాన్ని, సామాజిక న్యాయాన్ని, వర్గరహితమైనటువంటి సహాయ సహకారం కలిగినటువంటి ఒక వ్యవస్థను, యంత్రాన్ని నిర్మిస్తుంది అనేటువంటిది మహాత్మా గాంధీ చెప్పినటువంటి మరి నిర్వచనం నుండి మనం చూడవచ్చు. అంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ముఖ్య ప్రాముఖ్యత ఇవ్వదు, సంఘము సామాజిక ప్రయోజనాల లక్ష్యంగా ఈ సిద్ధాంతం అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి రాబర్ట్ ఓవెన్
చార్లెస్ ఫోరియర్, సెయింట్ సైమన్స్, చాలామంది సోషలిస్టులు కూడా మరి సామాజిక ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య సోషలిజం గురించి మాట్లాడారు. అయితే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసింది. ఈ దేశంలో ఉండేటువంటి సోషలిస్టులు, ప్రజాస్వామ్యత సోషలిస్టులు కూడా మరి సంపద అధికారాన్ని దిగువ స్థాయిలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలకు, పేదవారికి కూడా పంచాలి అనేటువంటి లక్ష్యం చేతనే సోషలిస్టు సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు, కానీ వారికి అవకాశాలు రాలేదు. ఫలితంగానే ఈ దేశంలో మిశ్రమ ఆర్థిక విధానాల వల్లనే మనం అభివృద్ధి చెందట్లేదు. అగ్ర కులస్తులకు అనుకూలంగా ఉండేటువంటి ఆర్థిక నియమాలు, అగ్ర కులస్తుల అభివృద్ధి కోసం పాటుపడేటువంటి విద్యా విధానం, అగ్ర కులస్తులకు మాత్రమే ఉపయోగపడేటువంటి రాజకీయ విధానాలు మాత్రమే ఈ దేశంలో ఉన్నాయి. దాన్నే మిశ్రమ ఆర్థిక విధానాలు, మరి మిశ్రమ ప్రజాస్వామ్యం అంటున్నాం. దాన్నే వారు ఏం చెప్పినట్టే సామాజిక ప్రజాస్వామ్యం అన్నారు. అంటే సామాజిక న్యాయం లేని సామాజిక ప్రజాస్వామ్యం చేసింది తప్ప మరి సామాజిక ప్రజాస్వామ్యం అనేటువంటిది దేశంలో అస్సలే లేదు. ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు, ఈ దేశంలో ఉండేటువంటి ఉన్నత చదువు చదివిన వాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి అధికారులు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అగ్రకులస్తులు అయినప్పుడు, ధనవంతులు అయినప్పుడు సామాజిక న్యాయం ఎక్కడుంది? సామాజిక ప్రజాస్వామ్యం ఏడ ఉంది? కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా సోషలిజం అనేటువంటిది ఈ దేశంలో అమలు జరగలేదు. కాబట్టి అది కావాలంటున్నాం. ప్రజాస్వామ్యయుతమైనటువంటి సోషలిజం కావాలి. సంపద అధికారాన్ని అందరికీ సమానంగా పంచాలి, అవకాశాలు అందరికీ సమానంగా రావాలి అని చెప్పేసి కోరడమే సోషలిజం. అయితే రామ్ మనోహర్ లోహియా కూడా సోషలిజానికి సంబంధించినటువంటి అంశాలను కొన్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఏటివి ఆ అంశాలు అని అంటే, కార్ల్ మార్క్స్ నుంచి లోహియా ఆర్థిక సమానత్వం అని, వర్గ అణచివేయ వ్యతిరేక పోరాటం అనేటువంటి ఆలోచనలు స్వీకరించి లోహియా ఈ దేశం లోపల మరి సమానత్వము, శ్రేయస్సు అనేటువంటి రెండు అంశాలను సమతుల్యం చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడడం అనేటువంటి జరిగింది. సామాజిక సమస్యల మీద పోరాటం చేయడమే కాకుండా 7 సామాజిక భావన, సప్తక్రాంతి, 7 విప్లవ, సమగ్ర సామాజిక పరివర్తన కోసం నిరంతరంగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తే రామ్ మనోహర్ లోహియా. కాబట్టి నిజంగా అసలు ఈ దేశంలో సోషలిజం అనేటువంటి కరెక్ట్గా ఉంది అని అంటే ఈ దేశంలో కరెక్ట్ సోషలిజం లేదు. యూరోపియన్లు పాటించిన, రష్యన్స్ పాటించినటువంటి సోషలిస్ట్ సిద్ధాంతాలు, నియమాలు ఈ దేశంలో అమలు చేయలేదు. కారణం ఏదై ఉండొచ్చు అని అంటే వారు అగ్రకులస్తులు అయి కావడం వల్ల. జయప్రకాష్ నారాయణ బ్రాహ్మణ్, రామ్ మనోహర్ లోహియా ఆర్యులు, వైశ్యులు. అంటే వీరు అగ్రకులస్తులు కావడం వల్ల కొంతవరకు ఈ దేశం లోపల సామాజిక పరివర్తనం, పూర్తి స్థాయిలో సోషలిజం అనేటువంటిది అమలు కాలేదు. మరి ఈ దేశంలో ముఖ్యంగా పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందడం కోసం ప్రయత్నాలు జరగలేదు. పారిశ్రామిక విప్లవాలు అనేటువంటివి పుట్టలేదు, సాంకేతిక విప్లవం అనేటువంటిది రాలేదు. కారణం ఏంటంటే ఈ దేశంలో విద్యా విధానం కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితం కావడం, విద్యా విధానం అందరికీ అనేటువంటి లేకపోవడం వల్లనే ఈ పారిశ్రామిక సాంకేతిక వృద్ధి అనేటువంటిది సాధ్యం కాలేదు. వీరు ఏం చేసిండ్రంటే ఈ దేశంలో సోషలిస్టులు శ్రేయస్సు ఆధారిత, పర్యావరణ పరంగా స్థిరమైనటువంటి ఆర్థిక వృద్ధి కావాలి అని చెప్పేసి అడిగారు. శ్రేయస్సు ఆధారిత, పర్యావరణ పరంగా స్థిరమైనటువంటి అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడారు, కానీ పారిశ్రామిక సాంకేతిక అభివృద్ధి గురించి మాట్లాడలేదు. ఫలితంగానే ఈ దేశంలో సోషలిజం భావజాలం అనేటువంటి పూర్తి స్థాయిలో ప్రచారం జరగలేదు. సోషలిజం ఉద్యమం అనేటువంటి పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్లనే అధికారంలోకి రాలేదు. అయితే ఇక్కడ మేధో పునర్జీవనం కూడా వీళ్ళు చేయలేదు. సామాజిక పునర్జీవనం, సామాజిక పునర్నిర్మాణం అన్నారు, కానీ పునర్జీవనం అనేటువంటి జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే వీళ్ళకి అధికారం రాకపోవడం వల్ల, సోషలిస్టులకు అధికారం రాకపోవడం వల్లనే ఈ దేశంలో సామాజికంగా, ఆర్థికంగా మరి పునర్నిర్మాణం అనేటువంటి జరగలేదు. మరి సంపద, ఆర్థిక వనరులు అనేటువంటివి దిగువ స్థాయికి పంపిణీ జరగలేదు. విద్య కూడా దిగువ స్థాయికి చేరలేదు. వైద్య సదుపాయాలు, విద్య అనేటువంటిది అందరికీ సమానంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మనం అంటాం, కానీ అది కొన్ని ఏళ్ళ తరబడి కూడా ఈ దేశంలో మహమ్మదీయుల నుంచి, బ్రిటిష్ వాళ్ళ నుంచి, ఈ దేశాన్ని పాలించిన ఐఎన్సి కాంగ్రెస్ పార్టీ నుంచి
ఇంతవరకు కూడా దిగువ స్థాయికి విద్య అందలేదు, దిగువ స్థాయికి పారిశ్రామిక సాంకేతిక పరమైనటువంటి వనరులు అందలేదు, సామాజిక న్యాయం అనేటువంటిది లేదు, రాజకీయం అనేటువంటిది కూడా దిగువ స్థాయికి చేరలేదు. అంటే కొన్ని ఏళ్ళు తరాలుగా ఈ దేశం అనేటువంటిది బడుగు బలహీన అనగారినటువంటి వర్గాల మీద పెత్తనం చేసిండ్రు, సిద్ధాంతరహితంగా పోయినరు, ఈ దేశాన్ని ఇష్టం వచ్చినట్టు ఆర్థికంగా దోపిడీ చేసిండ్రు. ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపద మీదనే వాళ్ళ యొక్క దృష్టి, కానీ సామాజికంగా, సంస్కృతి పరంగా, భాష పరంగా మరి పేదలను, అణగారినటువంటి పేదలను అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంగా ఏ పార్టీ కానీ ఏ సిద్ధాంతం అనేటువంటి దేశం లోపల అమలు చేయలేదు. సిద్ధాంతాలకు విలువలు ఇయ్యని పార్టీ అధికారంలో ఉండడం, సిద్ధాంతాల గురించి మాట్లాడిన పార్టీ అధికారంలో ఉండడం, బ్రిటిష్కు అనుకూలంగా ఉండేటువంటి పార్టీ దేశంలో అధికారంలో ఉండటం ఫలితంగానే ఈ దేశంలో సిద్ధాంతాల మీద నిర్మితమైనటువంటి పార్టీలు మనుగడ లేకపోవడం వల్లనే ఈ దేశం అనేటువంటి అభివృద్ధి చెందలేదు. మరి అంత చెప్తున్నాం, బాగానే ఉంది, సోషలిజం వాళ్ళు చేసింది వీళ్ళు చేసిందని అంత చెప్తున్నాం, కానీ మరి ఈ దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అని అంటే ఖచ్చితంగా నేనే 5 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిని అయితే ఈ దేశం ఖచ్చితంగా అమెరికా, రష్యా కంటే ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేటువంటి సత్తా ఈ దేశానికి ఉంది అని నిరూపించగలరు. కానీ నాకు అవకాశం రాదు, ఎందుకంటే నేను సిద్ధాంతాల గురించి మాట్లాడతా, అభివృద్ధి గురించి మాట్లాడతా, న్యాయం గురించి మాట్లాడతా, సామాజిక న్యాయం గురించి మాట్లాడతా, పారిశ్రామిక అభివృద్ధి గురించి మాట్లాడతా, పర్యావరణం గురించి మాట్లాడతా, పేదల గురించి మాట్లాడతా, విద్య గురించి మాట్లాడతా, ఈ దేశం చేసేటువంటి రాజకీయం గురించి మాట్లాడతా, ఈ దేశం చేసేటువంటి మరి వస్తు గురించి మాట్లాడతా. కాబట్టి నాకు అధికారము నా లాంటి వాళ్ళు రాజకీయంగా కోరుకోరు. నేను ఒక సోషలిస్ట్గా ఈ దేశం అభివృద్ధి చెందాలనుకుంటున్నా. ఎట్లా అభివృద్ధి చెందుతుంది అని అంటే మేము ఒక పార్టీని స్థాపించినాం, అదే ఈ దేశంలో సోషలిజం తీసుకురావడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సోషలిస్టులు కూడా ఈ దేశంలోకి వస్తున్నారు. ఈ దేశంలో సోషలిస్టులను కూడా పార్టీ పరంగా అధికారం కోసమే అడుగులేస్తున్నాం. అలాంటిదే సోషలిస్టు పార్టీ ఇండియా. ఈ దేశంలో కూడా, భారతదేశంలో సోషలిస్టు పార్టీని స్థాపించాలి, సోషలిస్టు ఐడియాల సిద్ధాంతాలను ఈ దేశంలో తీసుకురావాలి, సామాజికమైనటువంటి ఆర్థిక న్యాయం తీసుకురావాలనేటువంటి ఉద్దేశం చేతనే ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే సోషలిజం గురించి మీకు వివరించిన తప్ప నేను ఏదో టైంపాస్గా ఈ వీడియోని చేయట్లేదు. ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా సోషలిజం మీద చేసినటువంటి ఈ వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, ఈ వీడియోలో సోషలిజం మిమ్మల్ని అందరినీ మెప్పిస్తుంది, సోషలిజం ఈ దేశంలో ఉండేటువంటి సామాజిక న్యాయం చేస్తుంది అని చెప్పేసి ఆకాంక్షిస్తూ, నన్ను సోషలిస్ట్గా మీరందరూ కూడా నాకు మద్దతు తెలుపుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను.